ఇండియాలో ద మోస్ట్ కలర్ఫుల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? అదే నాగాలాండ్లోని హార్న్బిల్ ఫెస్టివల్. 16 మేజర్ ట్రైబ్స్ ఒకే చోట, వార్ డాన్సెస్, ఫైర్ షోస్, బ్యాంబూ కుకింగ్. ఇది ఒక ఫెస్టివల్ కాదు, కల్చరల్ ఎక్స్ప్లోజన్. నాగాలాండ్లోని కోహిమాలో జరిగే ఈ ఫెస్టివల్ని ఫెస్టివల్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అని ఎందుకు అంటారో ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 1 నుండి 10th దాకా జరిగే ఈ ఫెస్టివల్లో రాక్ కాన్సర్ట్స్, ట్రెడిషనల్ హంటింగ్. ఇండియాలోని నార్త్ ఈస్టర్న్ రీజియన్లో దట్టమైన అడవుల మధ్యలో దాగిన ఒక నేల. అక్కడి సంస్కృతి, అక్కడి కథలు, అక్కడి అడుగుజాడలు, నేటికి మనకు తెలియని ఎన్నో రహస్యాలు. నాగాలాండ్ కొండలతో నిండున్న ఒక చిన్న స్టేట్. ఇక్కడ 16 మేజర్ ట్రైబ్స్ ఉంటారు. ఓ, అంగమి, సేమా, కొయాక్, లోతా, మరెన్నో. ప్రతి ట్రైబ్కి ఒక సొంత భాష, ఒక సొంత కళ. వాళ్ళ చరిత్రలో వార్ కల్చర్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. ఈ వారియర్ స్పిరిటే హార్న్బిల్ ఫెస్టివల్లో ఇంకా జీవిస్తుంది. బ్యాంబూ ట్యూబ్స్లో వండే స్మోక్ టు మీట్, వైల్డ్ హనీ, స్టిక్కీ రైస్, ఫర్మెంటెడ్ డిషెస్. ఇదే ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్ ద హిల్స్. 16 ట్రైబ్స్ ఒకే స్టేజ్ పైకి వచ్చి తమ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్స్తో ప్రౌడ్ని అలరిస్తారు. హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు, ట్రైబల్ లైఫ్కి ఒక పెద్ద మ్యూజియం. 16 డిఫరెంట్ ట్రైబ్స్, 16 డిఫరెంట్ కల్చర్స్ ఒకే వేదిక మీద. పురాతన కాలం నాటి వాళ్ళ చరిత్రను స్మరించుకుంటూ కోహిమా అంతా ఒక్కసారిగా వేరే యుగంలోకి వెళ్ళిపోతుంది. కొండలపై మబ్బులు మెల్లిగా జారుతూ ఉంటే డ్రమ్ శబ్దం గుండెలో దద్దరిల్లుతుంది. రాజులా నిలబడిన వారియర్స్, వాళ్ళ కథలు, వాళ్ళ అడుగులు కాలాన్ని చీల్చుకుంటూ మళ్ళీ వచ్చాయేమో అనిపిస్తాయి. ఇక్కడ ప్రతి రంగు, ప్రతి నృత్యం, ప్రతి జ్ఞాపకం ఒక పురాతన గాథ. ప్రతి ముఖం మీద ఉన్న ప్రతి గీత యుద్ధాల, విజయాల, సాంప్రదాయాల గుర్తు. కోహిమా ఈ 10 రోజులు ఒక నగరం కాదు, పురాణాలు మళ్ళీ పుట్టే ప్రదేశం. పురాతన కాలం నాటి వారి చరిత్రని స్మరిస్తూ ఈ నేల మనకు చెప్తుంది మన గతమే మన గొప్పతనం అని. 1832లో బ్రిటిషర్స్ నాగాలాండ్లో అడుగుపెట్టారు. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, తెగల తిరుగుబాటుతో వారికి ప్రతి అడుగు పోరాటమే అయింది. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక నాగాలాండ్కి పూర్తిగా ఫ్రీడమ్ రాలేదు. ఎందుకంటే అక్కడ కొంతమంది నాయకులు తమకి సపరేట్ కంట్రీ నాగాలిం కావాలని డిమాండ్ చేశారు. అలా ఏర్పడింది నాగా నేషనల్ కౌన్సిల్. వీరికుంది ఒకే లక్ష్యం, నాగాస్ తమ సొంత భూమిలో సొంత భవిష్యత్తును నిర్మించాలని. అలా ఏళ్ల తరబడి పీస్ అగ్రిమెంట్స్ జరిగాయి. చివరికి 1960లో 16 పాయింట్ అగ్రిమెంట్తో 1963 డిసెంబర్ 1న నాగాలాండ్ ఇండియాలో 16th స్టేట్గా అవతరించింది. తమ భవిష్యత్తుని నిర్మించుకునే మార్గం దొరికింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాగాలాండ్ తన ప్రత్యేకతను కోల్పోలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా బలంగా నిలిచింది. 1944లో కోహిమా వార్ జరిగింది. బ్రిటిష్, ఇండియన్ ఆర్మీ, జపాన్ సైన్యం ఇక్కడ భారీగా తలపడ్డాయి. బీసీసీ దీన్ని ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్ అని పిలిచింది. అడవులు, కొండలు, తెగల సాంప్రదాయాలు, పురాతన యోధుల చరిత్ర, ఇవన్నీ కలిసిన ఒక అందమైన నేల నాగాలాండ్. ఈ కథ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మీకు గనక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ వి లెర్న్, టుగెదర్ వి గ్రో.